హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్ సార్. తెలంగాణ గ్రూప్ 1లో మన క్లాసెస్ నుండి ఒక ప్రబంధనం సృష్టించాం. చాలామంది కూడా 3 నెలల కరెంట్ అఫైర్స్, 6 నెలల కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఇలా చదివారు. చూస్తారు అక్కడ స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ రెండింటితో మేళవించి పేపర్ ఇచ్చారు. దాదాపు 35 అబవ్ పైగా మన క్లాసెస్ నుండే కరెంట్ అఫైర్ జీకే వచ్చినాయి. జీకే కరెంట్ అఫైర్ తేడా ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఏయోలో స్థాపించారు. రీసెంట్లీ రేపు 2024 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ నూతన అధ్యక్షుడు కరెంట్ అఫైర్స్. క్లాసులో జీకే అక్కడ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అక్కడ ఉంటుంది. రెండు ఏ టైప్లో అడిగినా కూడా విద్యార్థి క్యాచ్ చేయాలి. తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్ 65 మార్కుల పైకి వచ్చిన వాళ్ళు మెయిన్స్ ప్రిపేర్ కావచ్చండి. ఇప్పుడు ముఖ్యంగా సార్ ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి అవకాశం మళ్ళీ రాస్తా. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టోటల్ ఎనఫ్ సార్ మన క్లాసెస్. ఈరోజు టుడే క్లాస్ సార్ ఇది 18వ లోక్సభ ఎక్స్పెక్టెడ్ యొక్క కరెంట్ అఫైర్స్ పాలిటీ సార్. అది దాదాపు చాలా అంశాలు ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఎగ్జామ్లో ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు నేర్చుకోవాలి, ఏది ఎంతవరకు అవసరం, అలానే మనం వెళ్ళిపోతున్న సంఘటన సార్. ఈ 18వ లోక్సభ గురించి గ్యారంటీగా మనకు చాలా అంశాలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఏం సార్ అంటే 2024 సంవత్సరం సార్ ఇక్కడ 18వ లోక్సభ యొక్క ఎన్నికలు 7 విడతల్లో నిర్వహించారు సార్. దీనితో సంబంధించిన కానిది ఆ 7 విడతల్ని గుర్తు రావాలి సార్. ఇక్కడ ఎగ్జామ్లో ఫస్ట్ ఇక్కడ సార్ ఏప్రిల్ సార్, ఇది ఏప్రిల్ 19th అండి. ఓకే సార్ ఇక్కడ ఏప్రిల్ సార్ ఇక్కడ 26 అండి. ఓకే మే సార్ ఇక్కడ 7th అండి. మే ఇక్కడ 13th అండి. మే ఇక్కడ 20 అండి. ఇక్కడ సార్ మే 25th అండి. జూన్ ఇక్కడ 1st అండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 సార్ ఈ 7 విడతలు ఇక్కడ ఈ ఎన్నికల్ని ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఈ యొక్క లోక్సభ యొక్క ఎన్నికలు మాత్రం సార్ ఇది ప్రధానంగా ఈ 7 విడతలు ఇక్కడ ఎన్నికలు జరిగాయి సార్. ఏంటంటే ఇక్కడ ఏప్రిల్ 19 మొదటి విడత, ఏప్రిల్ 26 రెండో విడత. ఓకే అండి. మే 7th ఇక్కడ 3వ విడత, మే 13 4వ విడత అండి. మే 20 ఇక్కడ 5వ విడత అండి. మరి మే 25th 6వ విడత అండి. ఇక్కడ జూన్ ఇక్కడ మరి సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇది మరి జూన్ 1 7వ విడత అండి. ఈ ఏప్రిల్ ఇక్కడ సార్ మొదటి విడత, ఏప్రిల్ 25 ఇది కొద్దిగా ఇక్కడ రాంగ్ ఉంది సార్. ఇక్కడ ఆన్సర్ ఏందండి ఏబిసి. ఇక్కడ ఏబిసి మాత్రమే సరైంది. మన తెలంగాణ యొక్క గ్రూప్ 1 ఫిలిమ్స్లో పేపర్ చూడాలి అంటే ఏబి 2 రైటా, ఏబిసినే రైటా, లేదా అంటే ఏబి రైటా, ఏబి తప్పున్నాయా, ఏబి దీనికి బీకి సరైందా, ఈ టైపులో పోటీ పరీక్షల్లో అడిగిన యొక్క అంశాలను సార్ రేపు టోటల్ అయినా సార్ ఇది కరెంట్ పాలిటీ యొక్క ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇవి ప్రధానంగా. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2024 18వ లోక్సభతో పాటు 4 రాష్ట్రాల యొక్క శాసనసభలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు సార్. దీనితో ఇక్కడ ఓకే 4 రాష్ట్రాలు ఏం సార్ ఇక్కడ ఓకే ఆంధ్రప్రదేశ్ అండి, ఏపీ సార్ ఇక్కడ 175 స్థానాలు, సిక్కిం అండి ఇక్కడ సిక్కిం ఇక్కడ 32 స్థానాలండి. ఓకే ఒడిషా అండి ఇక్కడ ఒడిషా 40 అంటే 147 ఇక్కడ స్థానాలు సార్ ఇక్కడ ఒడిషా. అరుణాచల్ ప్రదేశ్ అండి, అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇక్కడ 60 స్థానాలండి. అరుణాచల్ ప్రదేశ్లో 10 స్థానాల ముందే ఏకగ్రహం జరిగిందండి. ఓకే 46 స్థానాలు ఇక్కడ అంటే సార్ ఇక్కడ దాదాపు మొత్తం 47 స్థానాలు ఇక్కడ
బీజేపీ మూడోసారి విజేత ప్రేమ ఖండు సీఎంగా బాధ్యతలు ఇక్కడ స్వీకరణ సార్. ఓకే, ఒడిశా సార్ ఇక్కడ 78 స్థానాలు ఇక్కడ బీజేపీకి వచ్చినాయి సార్. ఒడిశాలో 51 స్థానాలు ఇక్కడ నవీన్ పట్నాయక్ సార్ ఇక్కడ బీజు జనతా దళ్ సార్ ఇక్కడ దాదాపు 24 ఏళ్ల నుండి ఒడిశాకు సీఎంగా కొనసాగుతున్న యొక్క సార్ ఇక్కడ నవీన్ పట్నాయక్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయిన యొక్క సంఘటన సార్. బీజు జనతా దళ్ యొక్క పార్టీ బీజేపీ పార్టీకి ఇక్కడ ఎక్కువ స్థానాలు రావడం జరిగింది. సిక్కిం అండి ఇక్కడ ఓకే, ప్రేమ్ సింగ్ సార్ ఇక్కడ ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి సిక్కిం యొక్క ఓకే, ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి ఇక్కడ సిక్కిం యొక్క సీఎం అండి. సిక్కిం 32 ఇక్కడ అసెంబ్లీ స్థానాలండి ఇక్కడ సిక్కింలో. దాదాపు ఇక్కడ సిక్కింకి పవన్ కుమార్ చామ్లింగ్ అండి దాదాపు ఇండియాలో 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి. జ్యోతి బాసు 23 ఏళ్ళు, నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళు, ఇక్కడ పవన్ కుమార్ చామ్లింగ్ 25 ఏళ్ళు. ఈయనే తన శిష్యుని చేతిలో ఓడిపోయిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఇక్కడ సార్ ఏందండి ఇక్కడ 14వ లోక్సభతో 18వ లోక్సభతో 18వ లోక్సభ నాయకుడు సార్ నరేంద్ర మోడీ సార్. ఓకే, లోక్సభ యొక్క ఈ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అండి నరేంద్ర మోడీ సార్ ఇక్కడ జూన్ 9 నాడు ఓకే ప్రమాణ స్వీకారం అండి. మోడీ ఇక్కడ సార్ దాదాపు సార్ వచ్చేసి ఇక్కడ ఏంది సార్ అంటే 30 మంది క్యాబినెట్ మంత్రులు, 5 స్వతంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, మొత్తం సార్ ఇక్కడ 71 మందితో జూన్ 9 నాడు నరేంద్ర మోడీ ఇక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది సార్. నరేంద్ర మోడీ మూడోసారి ఇక్కడ సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ సార్ అంటే యూపీలో వారణాసి నుండి ఎంపీగా రాహుల్ గాంధీ, ఒకేసారి ఇక్కడ రాయబరేలి నుండి ఉత్తరప్రదేశ్లో, కేరళలో వాయనాడు నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు సార్. ఇక్కడ 2 చోట్ల నుంచి ఈయన ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈయన భారత్ జోడో యాత్ర సార్. ఈ యాత్ర వలన ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని ముందుకు పోవడంతో ఇవాళ ఇన్ని స్థానాలు సాధించాడు సార్. ఓకే, 13 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పిఎం సయీద్ అండి. పిఎం సయీద్ ఇక్కడ లక్షద్వీపుల యొక్క ఎంపీగా ఎన్నికైన వ్యక్తి సార్. ఇక్కడ లక్షద్వీపులు సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ బీజేపీ పార్టీ మొన్న 200 పైగా చిల్లర ఓట్లు వచ్చిన యొక్క సంఘటన లక్షద్వీపులు సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ 18వ లోక్సభ ఎన్నికల్లో అతి ఎక్కువ అంటే సార్ 82 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి టిఆర్ బాల్ అండి. టిఆర్ బాల్ ఇక్కడ తమిళనాడులో శ్రీ పెరంబదూరులో సార్ ఇక్కడ డిఎంకే పార్టీ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు సార్ ఇక్కడ. ఓకే, ఇది సార్ ఇక్కడ. అలాంటప్పుడు ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ ఏ ఏందని సార్ ఇక్కడ ఏవి అండి ఇక్కడ. ఓకే సార్ ఇక్కడ బి ఏంది సార్ ఇక్కడ బి. ఓకే సార్ 3 సార్ ఇక్కడ. ఓకే, ఫస్ట్లో ఉంది ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఇక్కడ ఈ 2 ఉన్నాయి. ఓకే సార్ ఇక్కడ మరి C2 అండి ఇక్కడ. ఇది ఆన్సర్ అండ్ ఎగ్జామ్. అందుకే కనీసం ఒక ఇందులో 2 తెలిసినా కూడా ఈజీగా మీరు ఇక్కడ ఆన్సర్ క్యాచ్ చేయగలుగుతారు. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఇక్కడ 18వ లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలిచిన యొక్క ఎంపీ స్థానాలండి. ఓకే, బీజేపీ సార్ ఇక్కడ 2 పార్టీ, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ 37, టీఎంసీ పార్టీ 29, డిఎంకే పార్టీ 22 సార్ ఇక్కడ. ఓకే, ఈ లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ అంటే బీజేపీ పార్టీ, 2వది అంటే ఇక్కడ కాంగ్రెస్ అండి, 3వది అంటే ఇక్కడ సమాజ్వాదీ పార్టీ సార్ ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఏం సార్ ఇక్కడ కా అంటే ఏం సార్ ఇక్కడ A2 ఉండాలి సార్ ఇక్కడ. ఓకే, ఇది సార్ ఇది ఆన్సర్. బి ఏందండి ఇక్కడ B3 అండి. సి ఏందండి ఇక్కడ సి ఇక్కడ సార్ సి సార్ ఇక్కడ డిఎంకే సార్ అంటే B4 సార్ ఇక్కడ టిఎంసి. ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఓకే, అంటే ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి
క్యాజువల్ సార్. క్లాసులలో సార్ అంటే మనం ఏమనుకుంటున్నామో మధ్యలో అనుకునే యొక్క మాటలే ఎగ్జామ్లలో వచ్చిన సంఘటన సార్. ఈసారి తెలంగాణ గ్రూప్ 2 కానీ తెలంగాణ ఏపీ యొక్క డిఎస్సి పరీక్షలు కానీ ఆర్పిఎఫ్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా ఇక్కడ నుంచి క్యాజువల్ సార్. ఈ లేటెస్ట్ ఇక్కడ కరెంటు పాలిటీ యొక్క అంశాలు సార్. ఇది ఓకే సార్. 18వ లోక్సభలో అత్యధికంగా ఎంపీ స్థానం గెలిచిన పార్టీలను గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్ ఇక్కడ. ఓకే ఏంటి సార్ ఇది? బీజేపీ ఓకే 2 పార్టీ అండి. ఓకే కాంగ్రెస్ సార్ ఇక్కడ 99 అండి. ఎస్పీ అండి ఇక్కడ 37 అండి. టీఎంసీ అండి ఇక్కడ 29 అండి. డిఎంకే అండి ఇక్కడ 22. టీడీపీ ఇక్కడ 16 అండి. బీజు జనతాదళ్ యునైటెడ్ ఇక్కడ 12 అండి. నితీష్ కుమార్ ఇది సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొకటి సార్ 18వ లోక్సభతో పాటు 4 రాష్ట్రాల యొక్క ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది సార్. సిక్కిం సార్. సిక్కిం దేశంలో తక్కువ అసెంబ్లీ స్థానాలు 32 ఉన్నాయి. ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్ 403 సార్. 3 ఆర్టికలు నూతన రాష్ట్రాల ఏర్పాటు, 40 ఆర్టికలు గ్రామ పంచాయతీకి సంబంధించి సార్. ఇక్కడ అంబేద్కర్ తన ఆత్మతో పోల్చుకున్న హక్కు కూడా రాజ్యాంగ పర్యావరణ హక్కు గురించి సంబంధించిన ఆర్టికల్ అంటే 32. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం కూడా 32 చదరపు కిలోమీటర్ సార్. అరుణాచల్ ప్రదేశ్ 60 అండి. ప్రేమ్ సింగ్ అంటే ప్రేమ కండు సార్ ఇక్కడ సీఎం. ప్రేమ కండు 3వసారి బీజేపీ సార్. ఇక్కడ ప్రేమ్ సింగ్ తమాంగ్ సార్. ఇక్కడ ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. సిక్కిం ఇక్కడ సార్. ఓకే సార్. ఇక్కడ ఒడిషా సార్. ఇక్కడ బీజేపీకి అధిక స్థానాలు వచ్చినాయండి. ఓకే ఆంధ్రప్రదేశ్ 175. జూన్ ఇక్కడ సార్ జూన్ 12th నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సార్. ఇక్కడ సిక్కిం ఏందండి ఇక్కడ 32. ఏందండి ఇక్కడ A2 అండి ఇక్కడ. ఇది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది. ఎగ్జామినర్ లేటెస్ట్ కరెంటు పాలిటీ నుండి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ యొక్క సార్ ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన యొక్క ఓటింగ్ శాతం సార్. ఇక్కడ ఏందండి ఇక్కడ టీడీపీ 46.64%. ఓకే వైసీపీ 39.42%. జనసేన సార్ ఇక్కడ ఓకే జనసేన సార్ ఇక్కడ 8.49%. ఓకే బీజేపీ 2 ఇక్కడ 8% బీజేపీకి ఇక్కడ ఓటింగ్ శాతం సార్ ఇక్కడ. ఓకే బీజేపీ 8 స్థానాలు అంటే జనసేన 21 స్థానాలు సార్. ఇక్కడ టీడీపీ 135 సార్. ఇక్కడ వైసీపీ 11 అండి ఇక్కడ. ఓకే టీడీపీ ఎంతండి 46.64%. ఏ ఉందండి ఇక్కడ A2 ఉంది సార్. ఇక్కడ A2 సార్. ఇక్కడ ఇది ఆన్సర్ అండి. రేపు కరెంటు లేటెస్ట్ ఇక్కడ పాలిటీ పరంగా అడిగే అంశాలు 17 ఆర్టికల్ ఏంది, 18 ఆర్టికల్ ఏంది, 3 ఆర్టికల్ ఏంది, ఇదిగా సార్. ఇలాంటి అంశాలపై కూడా రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం సార్. ఓకే 18వ లోక్సభ ఎన్నికలకు అంటే ఎన్నికల్లో ఓకే సార్ ఎన్నికైన వారిని గుర్తించని చెప్పి అడుగుతుంది సార్. యూసుఫ్ పఠాన్ అండి. యూసుఫ్ పఠాన్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బరంపుర ఒడిశాలో బరంపురి కాదు వెస్ట్ బెంగాల్లో బరంపుర నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన అధీర్ రంజన్ చౌదరి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని ఓడించిన యొక్క పర్సన్ సార్. ఓకే టిఆర్ బాల్ సార్. ఇక్కడ దాదాపు 82 ఏళ్ల వయసులో డిఎంకే పార్టీ నుండి ఎంపికైన వ్యక్తి. ఎంపీగా ఈ లోక్సభ ఎన్నికల్లో అతి ఎక్కువ అంటే వయసు కలిగిన యొక్క పర్సన్ సార్ ఇక్కడ టిఆర్ బాల్ సార్. ఓకే సార్. ఇక్కడ మరేం సార్ ఇక్కడ పుష్పేంద్ర సరోజ్ సార్. ఇక్కడ కౌశాంబి సార్ నుండి 25 ఏళ్ల వయసులో ఎంపీగా. ప్రియా సరోజ్ సమస్తీపూర్ సార్. ఇక్కడ ఓకే సార్. ఇక్కడ ప్రియా సరోజ్ సమస్తీపూర్ సార్. ఇక్కడ బీఆర్ నుండి 25 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికైన యొక్క పర్సన్ సార్. ఏంటంటే ఇక్కడ
ఏ ఏందండి ఇక్కడ సార్ A3 అండి ఇక్కడ ఓకే A3 బి ఏందండి ఇక్కడ 2 అండి సి ఇక్కడ ఏందండి ఇక్కడ సి ఓకే సార్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ సి ఏముండాలి సార్ ఇక్కడ సి బి ఉండాలి ఇక్కడ సి బి ఉండాలి ఓకే సార్ ఇది మనకి ఇక్కడ ఆన్సర్ సార్ ఇక్కడ సార్ ప్రధానంగా మేజర్గా సార్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ ఏందండి ఇక్కడ ఓకే సార్ ఏ వచ్చేసి ఇక్కడ పుష్పేంద్ర సరోజ్ మచిలీ షహార్ నియోజకవర్గం ఓకే సార్ ప్రియా సరోజ్ కౌశాంబి నియోజకవర్గం టిఆర్ బాలు శ్రీ పెరంబుదూర్ ఓకే యూసుఫ్ పఠాన్ బరంపుర శాంభవి చౌదరి సమస్తిపూర్ సార్ ఈ శాంభవి చౌదరి ప్రియా సరోజ్ పుష్పేంద్ర సరోజ్ ఈ ముగ్గురు కూడా 25 ఏండ్ల వయసులో ఇక్కడ 25 ఏండ్ల యొక్క వయసులో సార్ ఇక్కడ వీళ్ళు ఎంపీలుగా ఎన్నికైన యొక్క పర్సన్ సార్ ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ అతి ఎక్కువ వయసులో ఎంపీగా ఎన్నికైన వ్యక్తి టిఆర్ బాలు ఓకే తక్కువ వయసులో ఈ ముగ్గురు సార్ ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్ 18వ లోక్సభకు సంబంధించిన సరైన అంశాలు సార్ మోడీ ఏంటి సార్ అంటే ఇక్కడ 2024 జూన్ 9 నాడు 3వసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ఈ ప్రమాణ స్వీకారానికి సార్ ఇక్కడ భూటాన్ ప్రధాని అంటే షేరింగ్ టోబెగ్ శ్రీలంక అంటే అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే నేపాల్ ప్రధాని ప్రచండ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మారిషస్ ప్రధాని ప్రవీంద జగన్నాథ్ సిషెల్స్ యొక్క సార్ ఇక్కడ ఏందండి సిషెల్స్ యొక్క అంటే ఉప ప్రధాని కూడా హాజరు కావడం జరిగింది సార్క్ దేశాల యొక్క అధినేతలతో పాటు ఈ యొక్క ఇద్దరు కూడా రావడం జరిగింది ఇక్కడ సార్ ఇదే మోడీ ప్రమాణ స్వీకారానికి ఈసారి 10 మంది లోకో పైలట్లు కూడా రావడం జరిగింది సురేఖ యాదవ్ సార్ ఈ దేశంలో వందే భారత్ రైలు నడిపిన తొలి లేడీ అండి సురేఖ యాదవ్ ఈమెతో సోలాపూర్ నుండి ముంబై వరకు వందే భారత్ ట్రైన్ నడిపించిన యొక్క పర్సన్ సార్ ఇక్కడ ఈమెతో పాటు 10 మంది లోక్ పైలట్లు వచ్చారు వీళ్ళతో పాటు ఇక్కడ భూటాన్ ప్రధాని శ్రీలంక అధ్యక్షుడు నేపాల్ యొక్క ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని మారిషస్ ప్రధాని సిషెల్స్ యొక్క ప్రధాని అదేవిధంగా సార్ ఇక్కడ మాల్దీవుల యొక్క అధ్యక్షుడు అండి మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మయూజ్ కూడా ఈ యొక్క అంటే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అయ్యా 2014లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలు తొలిసారిగా ఇక్కడ రావడం జరిగింది సార్ 2019లో మోడీ ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్ యొక్క అధినేతలు కూడా రావడం జరిగిందండి ఓకే ఏ ఇక్కడ ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ ఏ సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఏ అన్నప్పుడు ఇక్కడ బి సార్ ఇక్కడ ఓకే బి సార్ ఇక్కడ బి సార్ ఇక్కడ మనకి ఇది ఓకే మనకు 1 సార్ ఇక్కడ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ 2024 జూన్ 9 నాడు అంటే 3వసారి మోడీ ప్రమాణ స్వీకారానికి ఈ యొక్క ఓకే సార్క్ దేశాల యొక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగిలిన అధినేతలు మారిషస్ సిషెల్స్ యొక్క ప్రధాని కూడా రావడం జరిగింది సార్ ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ఓకే సార్ బి వచ్చేసి తొలిసారిగా మోడీ ప్రమాణ స్వీకారానికి తొలిసారిగా సార్ ఇక్కడ ఎవరు సార్ అంటే ఇక్కడ సార్క్ దేశాల యొక్క అధినేతలు వస్తారు సార్ సి ఇక్కడ 2019లో బిమ్స్టెక్ యొక్క అధినేతలు రావడం జరిగింది సార్ ఓకే డి సార్ ఇక్కడ మనకి ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే ఈసారి అంటే 10 మంది లోక్ పైలట్లు కూడా రావడం జరిగింది సార్ ఓకే ఇది సార్ ఇక్కడ ప్రధానమైన అంశం అండి
2024 సార్వత్రిక ఎన్నికల్లో సరైన యొక్క పోలింగ్ శాతాన్ని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతున్నాడండి. ఏంటండి దేశవ్యాప్తంగా పోలింగ్ సార్ ఇక్కడ 65.79% అండి ఇక్కడ ప్రధానంగా. ఓకే, లక్షద్వీపుల్లో అత్యధిక శాతం సార్ 84 ఇక్కడ 160% అండి. బీహార్లో అత్యల్పం అండి ఇక్కడ బీహార్లో 56 ఇక్కడ 19%. ఓకే, ఈసారి పాల్గొన్న ఓటర్ల సంఖ్య 64 కోట్ల అంటే 20 లక్షల మంది ఇక్కడ పాల్గొన్నారు సార్. అత్యధికంగా నమోదైంది ఇక్కడ ఓటింగ్ శాతం అస్సాం. కేంద్రపాలిత ప్రాంతం అంటే లక్షద్వీపులు సార్. ఇక్కడ ఏంటి సార్ ఏ ఇక్కడ ఓకే 4 అండి, A4. బి ఏంటి సార్ అంటే ఇక్కడ B3 అండి ఇక్కడ. ఓకే, సి ఇక్కడ సార్ మనకు 56 ఇక్కడ 19 అంటే సి ఇక్కడ 2 అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇదండి. ఓటింగ్ శాతంపై కూడా మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి సార్. ఈ అంశాలపైనే రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. హిందీవాన్లో 18వ లోక్సభకి సంబంధించి సరైన వాటిని గుర్తించమండి సార్. సార్ ఇక్కడ మండి ఎంపీగా కంగనా రనౌత్ మధ్యప్రదేశ్లో, నాగపూర్ ఎంపీగా నితిన్ గడ్కరీ, రాయబరేలీ ఎంపీగా రాహుల్ గాంధీ, లక్నో ఎంపీగా రాజ్నాథ్ సింగ్ సార్, అయోధ్య ఎంపీగా అవధేష్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అండి. అయోధ్యలో బీజేపీ పార్టీ రాముడు టెంపుల్ ప్రారంభించిన అయోధ్యలో బీజేపీ అక్కడ ఎంపీ అభ్యర్థి ఓడిపోయిన సంగతి సార్. అవధేష్ ప్రసాద్ ఇక్కడ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ A2 అండి, ఇక్కడ B సార్ ఇక్కడ 3 అండి, C వచ్చేసి ఇక్కడ B అండి, ఇక్కడ CV. ఓకే, 4th ఇక్కడ ఆన్సర్ ఉన్న సార్. 4th ఆన్సర్. ఈ లోక్సభ ఎన్నికలు సార్ 30 మంది ఏమో క్యాబినెట్ మంత్రులు, 5 ఇక్కడ స్వతంత్రులు సార్, 36 మంది ఏమో సార్ ఇక్కడ రాష్ట్ర సహాయ మంత్రులు సార్. మొత్తం 71 మందితో ప్రమాణ స్వీకారం సార్. ఈ లోక్సభ ఎన్నికల్లో 73 మంది మహిళలు ఇక్కడ సార్. ఓకే, మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు ఈ లోక్సభ ఎన్నికల్లో. సుమారు సార్ ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 28 మంది ఇక్కడ మైనార్టీలు ఇక్కడ ఈసారి ఎంపీలుగా ముస్లిమ్స్ ఎంపీలుగా ఎన్నిక కావడం జరిగింది. ముస్లిం మైనార్టీలు సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అంటే ఈ క్యాబినెట్లో 27 మంది సార్ ఇక్కడ ఓబీసీ వాళ్ళు 27 సార్ ఇక్కడ. ఎస్సీలు 10 మంది మంత్రులు, ఎస్టీలు ఇక్కడ 5 మంత్రులు సార్ ఇక్కడ. ఓకే, మరి అదేవిధంగా సార్ ఇక్కడ మైనార్టీలు 5 మంత్రులు సార్. మిగతావి ఇక్కడ 2 వర్గాలకి చెందిన వాళ్ళు సార్. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టరే, నితిన్ గడ్కరీ రోడ్ రవాణా శాఖ మంత్రినే, ఆయన సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశాంగ మంత్రినే, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రినే, ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ ఓకే విద్యాశాఖ మంత్రినే, పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రినే. అదేవిధంగా సార్ ఇక్కడ కార్మిక శాఖ మంత్రిగా ఎవరు సార్ అంటే ఇక్కడ ఆయన ఓకే అంటే కార్మిక శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్, వ్యవసాయం అక్కడ సార్. ఓకే, ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ ఆయన గృహ నిర్మాణ యొక్క మినిస్టర్ సార్. పెట్రోలియం మంత్రిగా హర్దీప్ సింగ్ ఇక్కడ పురి అండి, ఇక్కడ ప్రధానంగా. అదేవిధంగా సార్ తెలంగాణ నుండి గనులు సార్ ఇక్కడ బొగ్గు గనుల యొక్క మంత్రిగా జి కిషన్ రెడ్డి. ఓకే, ఆయన సార్ ఇక్కడ బండి సంజయ్ తెలంగాణ కేంద్రం యొక్క ఓకే హోంశాఖ సహాయ మంత్రి. పెంబాని చంద్రశేఖర్ ఈయన సార్ ఇక్కడ ఓకే పరిశ్రమల యొక్క సహాయ మంత్రి, గ్రామీణ అభివృద్ధి యొక్క సహాయ మంత్రి. ఓకే సార్ అంటే అదేవిధంగా సార్ ఇక్కడ ఆయన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఆయన ఓకే అంటే రామ్మోహన్ నాయుడు ఇక్కడ సార్. ఇక్కడ మరొక ఆయన వరప్రసాద్ శర్మ సార్, ఆయన కూడా ఒక సహాయ మంత్రిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి ఏపీ నుండి 3, తెలంగాణ నుండి ఇక్కడ
2 సార్ ఇక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి 5 ఇక్కడ కేంద్రంలో ఇక్కడ ఈరోజు నిన్న జూన్ 9 నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇక్కడ చేయడం జరిగింది సార్. ఇక్కడ మోడీ తొలిసారిగా 2014 ప్రమాణ స్వీకారానికి సార్కు దేశాల లీడర్స్ వస్తారు. 2019 ప్రమాణ స్వీకారానికి బీమ్స్టెక్ లీడర్సు సార్కి యొక్క 2024 జూన్ 9 నాడు మోడీ ప్రమాణ స్వీకారానికి భూటాన్ ప్రధాని, నేపాల్ ప్రధాని, బంగ్లా ప్రధాని, మాల్దీవుల యొక్క అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు ఒకేసారి ఇక్కడ. అదేవిధంగా మారిషస్, సిషెల్స్ ఈ దేశాల యొక్క అధినేతలతో పాటు ఈసారి 10 మంది మహిళా పైలట్లు కూడా రావడం జరిగింది. సురేఖ యాదవ్ కూడా ఈ దేశంలో తొలిసారిగా వందే భారత్ రైలు నడిపిన యొక్క లేడీ సురేఖ యాదవ్ కూడా రావడం జరిగింది సార్. మీరు ముఖ్యంగా సార్ ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.